హే యానిమే లవర్స్ ఎలా ఉన్నారు? నారుటో యానిమే ఎండ్ అయిపోయి దాదాపుగా 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. బట్ స్టిల్ ఆ హైప్ అలానే ఉండిపోయింది. అలాగే నారుటో యానిమే ఎండ్ అయిపోయినప్పటికీ కూడా చాలా క్వెషన్స్ అనేవి ఫ్యాన్స్ మైండ్స్ లో అలానే ఉండిపోయినాయి. చాలా మిస్టరీస్ అన్సాల్వ్డ్ గా మిగిలిపోయాయి. అలాంటి క్వెషన్స్ లో క్వెషనే జిరాయా వర్సెస్ ఇటాచి. మనం టోటల్ నారుటో సిరీస్ ని కనుక చూసుకుంటే నారుటో అండ్ నారుటో షిప్డెన్ టోటల్ గా కనుక మనం చూసుకుంటే జిరాయా అండ్ ఇటాచి వీళ్ళిద్దరి మధ్య కేవలం ఒక్కసారి మాత్రమే డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ అనేది ఉంటుంది. ఇక ఆ తర్వాత సిరీస్ మొత్తంలో కూడా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం కానీ ఒకరినొకరు ఫేస్ చేయడం కానీ వాళ్ళిద్దరి మధ్య వన్ ఆన్ వన్ బ్యాటిల్ ఎప్పుడూ జరగలేదు. దీంతో ఈ క్వెషన్ అనేది అన్సాల్వ్డ్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత నుంచి చాలా మందికి జిరాయా అండ్ ఇటాచి వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగ్, వీళ్ళిద్దరి మధ్య వన్ ఆన్ వన్ బ్యాటిల్ జరిగితే ఎవరు గెలుస్తారు అనే క్వెషన్ వాళ్ళ మైండ్స్ లో అలానే ఉండిపోయినాయి. మీ మైండ్ లో కొన్ని క్వెషన్ అలానే ఉందా? సో ఈ రోజు ఈ వీడియోలో నేను ఈ క్వెషన్ ని సాల్వ్ చేయబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ ఉండబోతుంది. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరి మధ్య వన్ ఆన్ వన్ బ్యాటిల్ జరిగితే ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకునే ముందు వీళ్ళ యొక్క పవర్స్, స్ట్రెంగ్స్ అండ్ వాటితో పాటు వాళ్ళ యొక్క వీక్నెసెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. అదేంటి బ్రో వీక్నెసెస్ ఎందుకంటే వీళ్ళ ఈ యొక్క వన్ ఆన్ వన్ బ్యాటిల్లో వీళ్ళ యొక్క వీక్నెసెస్ కూడా కీ రోల్ ని ప్లే చేయబోతున్నాయి. సో ఖచ్చితంగా వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ముందుగా జిరాయా యొక్క స్ట్రెంగ్స్, పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. మనం జిరాయాని కనుక చూసుకుంటే హీ ఈస్ అ లెజెండరీ సానిన్. ఈ లెజెండరీ సానిన్ అనే వాళ్ళు ఎవరంటే ఇది కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు ఈ లీఫ్ విలేజ్ లో. జిరాయా, సునాడే అండ్ ఒరోచిమారు వీళ్ళందరూ కూడా లీఫ్ విలేజ్ లోనే ద స్ట్రాంగెస్ట్ షినోబీస్. అందుకే వీళ్ళకి లెజెండరీ సానిన్ అనే ఆ టైటిల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళ యొక్క పొజిషన్ ని కనుక మనం చూసుకుంటే జోనిన్ లెవెల్ కి అండ్ హొకాగి లెవెల్ కి మధ్యలో అయితే ఉంటారు. అంటే జోనిన్స్ కంటే స్ట్రాంగ్ అండ్ హొకాగితో ఈక్వల్ గా ఉండొచ్చు, లేదా హొకాగి లెవెల్ కంటే కొంచెం తక్కువ ఈ లెజెండరీ సానిన్ లెవెల్ అయితే ఉంటుంది. ముందుగా మనం జిరాయా యొక్క బేసిక్ ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి తన యొక్క ఎక్సెప్షనల్ చాక్రా కంట్రోల్. జిరాయా యొక్క చాక్రా రిజర్వ్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అందువలనే తను లెజెండరీ సానిన్ లెవెల్కి అయితే వెళ్ళగలుగుతాడు అనమాట. అండ్ దాంతోపాటు తన చాక్రాని కూడా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయగలుగుతాడు. ఇది జిరాయాకి చాలా అడ్వాంటేజ్గా అయితే ఉంటుంది ఈ బ్యాటిల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తన యొక్క నింజుత్సుస్. జిరాయా చాలా రకాల నింజుత్సుస్ని అయితే యూజ్ చేయగలడు, లైక్ సమ్మనింగ్ జుట్సు. జిరాయా తన సమ్మనింగ్ జుట్సుని యూజ్ చేసి జైన్ టోర్స్ని అయితే సమ్మన్ చేయగలుగుతాడు అనమాట. లైక్ గామబుంత, గామకిచి ఇలాంటి జైన్ టోర్స్ని సమ్మన్ చేయగలుగుతాడు. అండ్ దాంతోపాటు తన యొక్క హ్యూజ్ చాక్రా రిజర్వ్స్ కారణంగా తను ఒకేసారి ఒకే టైంలో మల్టిపుల్ టోర్స్ను కూడా సమ్మన్ చేయగలుగుతాడు అనమాట. ఇది తను బ్యాటిల్లో పవర్ఫుల్ అపోనెంట్స్తో బ్యాటిల్ చేయడానికి చాలా హెల్ప్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైర్ రిలీజ్ టెక్నిక్స్. ఉచిహాస్ మాత్రమే యూజ్ చేయగలిగే ఫైర్ జుట్సుని జిరాయా కూడా యూజ్ చేయగలుగుతాడు బై యూజింగ్ ద హెల్ప్ ఆఫ్ టోర్స్ యొక్క సహాయం తీసుకుని జిరాయా ఫైర్ టెక్నిక్స్ని కూడా యూజ్ చేయగలుగుతారు అనమాట. అండ్ ఎర్త్ రిలీజ్ టెక్నిక్స్ ఇవి జిరాయా యొక్క మెయిన్ పవర్ఫుల్ టెక్నిక్స్. ఇవి తన అపోనెంట్ని ఈజీగా ట్రాప్ చేసి డిఫీట్ చేయడానికి జిరాయాకి హెల్ప్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జిరాయా యొక్క బ్యారియర్ టెక్నిక్స్. జిరాయా బ్యారియర్ని క్రియేట్ చేయగలుగుతాడు. ఈ బ్యారియర్ని యూజ్ చేసుకుని ఎంత పెద్ద అపోనెంట్ అయినా సరే, ఎంత పవర్ఫుల్ అపోనెంట్ అయినా సరే ఆ బ్యారియర్లో ట్రాప్ చేయొచ్చు. దీనివల్ల ఆ బ్యారియర్లో ఉన్నంతసేపు తన అపోనెంట్ చేసే ప్రతి మూమెంట్ అండ్ ఆల్సో తన అపోనెంట్ చేసే ప్రతి అటాక్ని జిరాయా ముందుగానే ప్రెడిక్ట్ చేసి వాటిని డాడ్జ్ చేయగలుగుతాడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెయిర్ బేస్డ్ టెక్నిక్స్. మనం ఆల్రెడీ చాలాసార్లు ఈ టెక్నిక్ని చూసాము. జిరాయా తన యొక్క హెయిర్ని హార్డ్గా చేసుకుని దానిని ఆర్మర్ లాగా, అలాగే తన అపోనెంట్స్ని అటాక్ చేయడానికి ఒక వెపన్ లాగా కూడా వాటిని యూజ్ చేయగలుగుతాడు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రసెంగన్. మినోటో క్రియేట్ చేసిన ఈ రసెంగన్ని జిరాయా మాస్టర్ చేశాడు. అంతేకాకుండా ఎన్నో వేరియేషన్స్ ఆఫ్ రసెంగన్ని కూడా జిరాయా యూజ్ చేయగలుగుతాడు. అండ్ వాటిలో అన్నిటికంటే పవర్ఫుల్ వన్ వచ్చేసరికి బిగ్ బాల్ రసెంగన్. ఇది ద మోస్ట్ మ్యాసివ్ అండ్ మోర్ డిస్ట్రక్టివ్ వర్షన్ ఆఫ్ ద రసెంగన్. సో ఇవి జిరాయా యొక్క బేసిక్ ఎబిలిటీస్. అండ్ వీటితో పాటు జిరాయా సేజ్ మోడ్ని కూడా మాస్టర్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్ పర్ఫెక్ట్గా అయితే కాదు, బట్ హీ కెన్ యూజ్ సేజ్ మోడ్. సో ఈ సేజ్ మోడ్ వల్ల జిరాయాకి వచ్చే పవర్స్ అండ్ ఎబిలిటీస్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నేచురల్ ఎనర్జీ మ్యానిపులేషన్. జిరాయా నేచర్ ఎనర్జీని యూజ్ చేసుకుని తన యొక్క చాక్రా పవర్, స్ట్రెంగ్త్, స్పీడ్, డ్యూరబిలిటీ, రిఫ్లెక్సెస్ అండ్ సెన్సింగ్ ఎబిలిటీస్ని ఇంక్రీజ్ చేసుకోగలడు. దీనివల్ల జిరాయా చాలా స్పీడ్గా, చాలా ఫాస్ట్గా అండ్ చాలా పవర్ఫుల్గా అయితే మారుతాడు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్రాగ్ సేజ్ ఫ్యూజన్. ఇందులో జిరాయా 2 గ్రేట్ టోర్ సేజెస్ అయిన ఫుకసాకు అండ్ షీమాతో ఫ్యూజ్ అవుతాడు. జిరాయా
సేజ్ మోడ్ని కంప్లీట్గా మాస్టర్ చేయకపోవడం కారణంగా తను సేజ్ మోడ్ని ఒంటరిగా హ్యాండిల్ చేయలేడు, బ్యాలెన్స్ చేయలేడు. సో అతను ఈ 2 గ్రేట్ టోర్ సేజెస్తో ఫ్యూజ్ అయితే కనుక అవి జిరాయా తన సేజ్ మోడ్ని బ్యాలెన్స్ చేయడానికి అయితే హెల్ప్ అవుతాయి అనమాట. అండ్ దాంతోపాటు ఇవి జిరాయాకి ఇంకొక రకం కూడా హెల్ప్ అవుతాయి, అదే గెంజుత్సు. ఎస్, జిరాయా ఆల్రెడీ కొంతవరకు గెంజుత్సుని యూజ్ చేయగలడు, బట్ తను ఈ టోర్స్తో గనక ఫ్యూజ్ అయిన టైంలో ఇవి ఒక సాంగ్ని అయితే యూజ్ చేస్తాయి అన్నమాట. దీన్ని ఫ్రాక్ సాంగ్ అంటారు. ఈ ఫ్రాక్ సాంగ్ని యూజ్ చేసి ఒక టైప్ ఆఫ్ గెంజుత్సుని అయితే క్రియేట్ చేస్తుంది. ఈ గెంజుత్సులో ఎంత డేంజరస్ అపోనెంట్ అయినా సరే ఈజీగా ట్రాప్ చేసి వాళ్ళని డిఫీట్ చేయగలుగుతారు అనమాట. ఇవి జిరాయా యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. అండ్ ఇక జిరాయా వీక్నెసెస్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి తన యొక్క గెంజుత్సు రెసిస్టెన్స్. జిరాయా గెంజుత్సుని కొంతవరకు రెసిస్ట్ చేయగలడు, బట్ ఇటాచి అల్టిమేట్ గెంజుత్సు అయిన సుకుయోమిని జిరాయా ఎంత ట్రై చేసినా సరే కంప్లీట్గా రెసిస్ట్ చేయలేడు. ఫుకసాకు అండ్ షీమా తనతో ఉంటే కొంతవరకు దాన్ని రెసిస్ట్ చేయగలడు కానీ, బట్ ఇటాచి సీరియస్గా బ్యాటిల్ చేస్తే మాత్రం ఇది జిరాయాకి ఒక మేజర్ డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ దాంతోపాటు జిరాయా సేజ్ బోర్డ్ని కంప్లీట్గా మాస్టర్ చేయలేదు. సో ఫుకసాకు అండ్ షీమా యొక్క హెల్ప్ లేకుండా తను ఈ సేజ్ మోడ్ని బ్యాలెన్స్ చేయలేడు. అండ్ దీనికి కూడా ఒక టైం లిమిట్ అనేది ఉంది. ఆ టైం లిమిట్ క్రాస్ అయితే జిరాయా డిసడ్వాంటేజ్లోకి అయితే వెళ్ళిపోతాడు అండ్ ఇన్స్టెంట్లీ డిఫీట్ అయిపోతాడు. ఇవి జిరాయా యొక్క మేజర్ వీక్నెసెస్ అండ్ ఇవి ఈ బ్యాటిల్లో కీ రోల్ ప్లే చేయబోతున్నాయి. ఓకే, ఇప్పుడు మనం జిరాయా యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ అండ్ హిస్ వీక్నెసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇటాచి యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ అండ్ తన యొక్క వీక్నెసెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇటాచి యొక్క స్పీడ్ అండ్ రిఫ్లెక్సెస్. ఇటాచి ఒక ఉచిహా ప్రాడిజీ. తను చిన్న వయసులోనే అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అవడంతో పాటు తన 13 years ఏజ్లోనే ఆన్బు క్యాప్టెన్గా అయితే మారుతాడు. అండ్ దాంతోపాటు తను చిన్న వయసులోనే టోటల్ ఉచిహా క్లాన్ని డిస్ట్రాయ్ చేసేసాడు. సో దీన్ని బట్టి ఇటాచి ఎంత పవర్ఫుల్ మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇటాచి యొక్క స్పీడ్ అండ్ రిఫ్లెక్సెస్ అనేవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఏ రేంజ్లో ఉంటాయి అంటే కురామా చాక్రా మోడ్లో నారుటో యొక్క స్పీడ్ అండ్ రిఫ్లెక్సెస్ ఏ లెవెల్లో అయితే ఉంటాయో బేస్ లెవెల్లోనే ఇటాచి అంత స్పీడ్ని అంత రిఫ్లెక్సెస్ని అయితే యూజ్ చేయగలుగుతాడు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇటాచి. అండ్ దాంతోపాటు ఇటాచి యొక్క నింజుత్సు ఎబిలిటీస్ని కనుక మనం చూసుకుంటే ఇటాచి ఒక ఉచిహా కావడం కారణంగా తను ఫైర్ స్టైల్ నింజుత్సుని అయితే యూజ్ చేయగలడు. అండ్ ఇందులో రకరకాల వేరియేషన్స్ని అయితే ఇటాచి యూజ్ చేయగలడు అనమాట. అవేంటి అంటే ఫైర్ బాల్ జుట్సు, ఫీనిక్స్ ఫ్లవర్ జుట్సు, గ్రేట్ ఫైర్ బాల్ జుట్సు అండ్ డ్రాగన్ ఫ్లేమ్ జుట్సు. ఇవి ఇటాచి యూజ్ చేయగలిగే ఫైర్ జుట్సు వేరియేషన్స్. ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్గా అండ్ డిస్ట్రక్టివ్గా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్, ద మేజర్ పవర్ ఎబిలిటీ ఆఫ్ ఇటాచి, ద గెంజుత్సు స్కిల్స్. ఎస్, ఇటాచిని గాడ్ ఆఫ్ గెంజుత్సు అని పిలుస్తారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇటాచి యొక్క గెంజుత్సు ఏ లెవెల్లో ఉంటుందో. బేసికలీ ఈ ఉచిహాస్కి షారింగన్ ఉంటుంది. షారింగన్ ఉన్న వాళ్ళు గెంజుత్సుని యూజ్ చేయగలుగుతారు అనమాట. బట్ ఇటాచి యూజ్ చేసే గెంజుత్సు అనేది ఇక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తను బేసిక్ షారింగన్తోనే టాప్ లెవెల్ గెంజుత్సుని యూజ్ చేయగలడు. బట్ దానికి తోడు తన దగ్గర మంగెక్యో షారింగన్ ఉంది. దీనివల్ల అతను అల్టిమేట్ గెంజుత్సు అయిన సుకుయోమిని కూడా యూజ్ చేయగలడు అనమాట. ఈ సుకుయోమి ఎంత పవర్ఫుల్ అంటే ఇటాచి ఈ సుకుయోమిని యూజ్ చేసి తన అపోనెంట్ని కనుక సీల్ చేస్తే అతను 1 సెకండ్లోనే తన అపోనెంట్కి 70 hours పాటు టార్చర్ చూపించగలుగుతాడు. అంత పవర్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ సుకుయోమి టెక్నిక్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అమాతెరాసు. ఇది మంగెక్యో షారింగన్ వల్ల ఇటాచి యూజ్ చేయగలిగే మరొక ఎబిలిటీ అనమాట. ఈ అమాతెరాసు అనేది ఫ్లేమ్స్ని క్రియేట్ చేయగలుగుతుంది. ఈ ఫ్లేమ్స్ అనేవి నింజుత్సుతో సహా అటాక్స్ని అయినా కానీ లేదా ఫిజికల్ ఆబ్జెక్ట్స్ని అయినా కానీ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేస్తాయి అనమాట వితౌట్ ఎనీ ట్రేస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సుసానో. మంగెక్యో షారింగన్ వల్ల దాని యొక్క యూజర్స్కి వచ్చే మేజర్ అడ్వాంటేజే ఈ సుసానో. ఈ సుసానో అనేది ఒక అల్టిమేట్ డిఫెన్స్ లాగా అయితే ఇటాచికి హెల్ప్ అవుతుంది అనమాట. ఒక చాక్రా అవతార్ మన ఇటాచి చుట్టూ ఏర్పడుతుంది. దీనివల్ల ఎలాంటి అటాక్నైనా సరే అది ఈజీగా బ్లాక్ చేయగలుగుతుంది అండ్ ఇటాచికి ఏ విధమైన డ్యామేజ్ అనేది తగలదు. అండ్ ఈ సుసానో అనేది 2 stagesలో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి స్కెలిటల్ స్టేజ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫుల్ బాడీ ఆర్మర్. ఇవి రెండు కూడా డేంజరస్ అనమాట. అండ్ ఇటాచికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ దీంతో పాటు ఇటాచి 2 డివైన్ లెవెల్ వెపన్స్ని కూడా యూజ్ చేయగలుగుతాడు. అవే యాతా మిర్రర్ అండ్ తోత్సుగా బ్లేడ్. ఇవి రెండు అనేది ఎంత స్ట్రాంగ్ అంటే ఈ యాతా మిర్రర్ అనేది
అపోనెంట్ చేసే ఏ అటాక్ అయినా సరే తిరిగి అపోనెంట్ వైపుకే పంపిస్తుంది. అది ఎంత పవర్ఫుల్ అటాక్ అయినా సరే. కాబట్టి యాతా మిర్రర్ ఉన్నంత వరకు ఇటాచి పైన ఏ నింజుత్సు పని చెయ్యదు. ఏ నింజుత్సు అటాక్ని ఇటాచి మీద చేసినా దాన్ని ఈజీగా తిప్పికొట్టగలుగుతుంది ఈ యాతా మిర్రర్. అండ్ నెక్స్ట్ వన్ తోత్సుగా బ్లేడ్. తోత్సుగా బ్లేడ్ అనేది ద సూపర్ స్ట్రాంగ్ వెపన్. ఒక్కసారి తోత్సుగా బ్లేడ్ యూజ్ చేసి ఒక అపోనెంట్ని కనుక హిట్ చేస్తే ఆ అపోనెంట్ ఎంత డేంజర్ అయినా ఎంత పవర్ఫుల్ అయినా కానీ తను గెంజుత్సులో సీల్ అయిపోయి ఎప్పటికీ బయటికి రాలేడు. అక్కడితో తను ఇన్స్టెంట్లీ డిఫీట్ అయిపోతాడు. ఇది జిరాయాకి ద మేజర్ డిసడ్వాంటేజ్గా మారుతుంది. జిరాయా తోత్సుగా బ్లేడ్ నుంచి ఒక్క అటాక్ తీసుకున్నా అక్కడికక్కడే డిఫీట్ అయిపోతాడు. సో దీస్ ఆర్ ద పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఆఫ్ ఇటాచి. ఇవి ఇటాచి యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. ఇక ఇటాచి యొక్క వీక్నెసెస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి తన యొక్క ఇల్నెస్. ఇదే తన యొక్క మేజర్ వీక్నెస్. ఎస్ గైస్, మన నారుటోలో చూసుకుంటే ఇటాచి ఒక ఇల్నెస్తో అయితే బాధపడుతూ ఉంటాడు అనమాట. సో ఈ ఇల్నెస్ కారణంగా ఇటాచి తన యొక్క ఫుల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్స్తో బ్యాటిల్ చేయలేడు. ఇది ఇటాచికి మేజర్ డిసడ్వాంటేజ్గా మారబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి తన యొక్క టెక్నిక్స్. ఇటాచి పవర్ఫుల్ టెక్నిక్స్ని వాడగలడు, బట్ దానివల్ల చాలా హ్యూజ్ ప్రైజ్ని అయితే తను చెల్లించాల్సి వస్తుంది. అదే తన యొక్క చాక్రా డ్రైనింగ్. ఎస్, ఇటాచి యూజ్ చేసే పవర్ఫుల్ టెక్నిక్స్ లైక్ అమాతెరాసు, టోత్సుగా బ్లేడ్, యాతా మిర్రర్ అండ్ ఇంక్లూడింగ్ సుసానో ఇవన్నీ కూడా ఇటాచి యొక్క చాక్రాని క్రమక్రమంగా డ్రైన్ చేస్తూ వస్తాయి. ఇవి ఇటాచి యొక్క మెయిన్ వీక్నెసెస్. అండ్ ఈ వీక్నెసెస్ ఈ బ్యాటిల్లో మేజర్ రోల్ అయితే ప్లే చేయబోతున్నాయి. ఎస్ గైస్, మేజర్ రోల్ని ప్లే చేయబోతున్నాయి. సో ఇప్పుడు మనం ఇటాచి అండ్ జిరాయా వీళ్ళిద్దరి యొక్క పవర్స్ అండ్ వీక్నెసెస్ గురించి మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ ఎలా ఉండబోతుంది, ఎలా జరుగుతుంది అండ్ ఫైనల్గా ఎవరు విజేతగా నిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా జిరాయా జైంట్ టోర్స్ని సమన్ చేసి ఇటాచి పైన అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. బట్ ఇటాచి దగ్గర షారింగన్ ఉండటం కారణంగా అపోనెంట్ యొక్క మూమెంట్స్ని ముందుగానే ప్రిడిక్ట్ చేసి జిరాయా చేసే ప్రతి అటాక్ని డాడ్జ్ చేస్తూ కౌంటర్ చేస్తూ అయితే ఉంటాడు. దీనివల్ల జిరాయా అనే డిసడ్వాంటేజ్లో ఉంటాడు. తను వెంటనే సేజ్ మోడ్లోకి అయితే ఎంటర్ అవుతాడు. బట్ రిమెంబర్, జిరాయా సేజ్ మోడ్లోకి ఎంటర్ అవ్వడానికి తనకి కొంత టైం కావాలి. ఈ టైంలో జిరాయా వల్నరబుల్గా ఉంటాడు. ఈ సిచ్యువేషన్ని కనుక ఇటాచి కరెక్ట్గా యూజ్ చేసుకుంటే జిరాయాని డిఫీట్ చేసేయచ్చు. బట్ ఒకవేళ జిరాయా స్ట్రాటజికల్గా ఆలోచించి ఈ పర్టికులర్ టైంలో ఇటాచి నుంచి తప్పించుకోగలిగితే తను సేజ్ మోడ్లోకి ఎంటర్ అవుతాడు. ఓకేనా? ఇప్పుడు చెప్పింది అర్థం కాకపోతే మరొకసారి ఒకసారి వినండి. ఓకే. అండ్ జిరాయా సేజ్ మోడ్లోకి ఎంటర్ అవ్వగానే తన యొక్క ఫిజికల్ స్టాట్స్ అనేవి నెక్స్ట్ లెవెల్కి అయితే ఇంక్రీజ్ అవుతాయి. తన యొక్క స్ట్రెంగ్త్, స్పీడ్, సెన్సరీ ఎబిలిటీస్ అండ్ చాక్రా రిజర్వ్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్కి అయితే రీచ్ అవుతాయి అనమాట. అండ్ ఇప్పుడు ఇటాచితో తను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్యాటిల్ చేయడానికి రెడీ అవుతాడు. అండ్ దాంతోపాటు సేజ్ మోడ్లో జిరాయా ఫుకసాకు అండ్ షీమాతో ఫ్యూజ్ అయి ఉంటాడు అనమాట. వాళ్ళతో ఫ్యూజ్ అవ్వకుండా తను సేజ్ మోడ్ని బ్యాలెన్స్ చేయలేడు. ఓకే, ఇప్పుడు వీళ్ళ మధ్య బ్యాటిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా ఇటాచి మంగెక్యో షారింగన్ని యాక్టివేట్ చేస్తాడు. వెంటనే జిరాయా తన ఆయిల్, ఫైర్ అండ్ విని టెక్నిక్స్ని యూజ్ చేసి ఇటాచి పైన అటాక్ చేస్తాడు. ఇటాచి వాటిని తన యొక్క అమాతెరాసు టెక్నిక్తో కౌంటర్ చేస్తాడనమాట. అమాతెరాసు ఎలాంటి నింజుత్సు అటాక్ని అయినా సరే కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయగలదు. ఈవెన్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ కూడా డిస్ట్రాయ్ చేయగలదు. సో ఇటాచి చేసిన ఈ అమాతెరాసు వల్ల జిరాయా చేసిన అటాక్ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది అండ్ అది తిరిగి జిరాయా మీదకి వెళ్తుంది. బట్ జిరాయా తన యొక్క సెన్సరీ క్యాపబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం కారణంగా అమాతెరాసు నుంచి ఈజీగా డాడ్జ్ అవ్వగలుగుతాడు వితౌట్ ఎనీ డిఫికల్టీ. ఎస్, సో నెక్స్ట్ అమాతెరాసు పని చేయని వెంటనే ఇటాచి జిరాయా పైన గెంజుత్సుని యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. జిరాయా గెంజుత్సుకి కొంతవరకు రెసిస్టెంటే, బట్ ఇటాచి యొక్క గెంజుత్సు లెవెల్ అనేది గాడ్ లెవెల్లో ఉంటుంది. సో జిరాయా దానిని కంప్లీట్గా రెసిస్ట్ అయితే చేయలేడు. అండ్ ఇటాచి ఇక్కడ యూజ్ చేసే గెంజుత్సు వచ్చేసరికి సుకుయోమి ది అల్టిమేట్ గెంజుత్సు. ఒక్కసారి అపోనెంట్ ఇందులో ట్రాప్ అయితే గనక ఇక అతను డిఫీట్ అయిపోయినట్టే. బట్ ఇక్కడ జిరాయాకి తోడుగా ఫుకసాకు అండ్ షీమా కూడా ఉన్నారు. జిరాయా వాళ్ళతో ఫ్యూజ్ అవడం కారణంగా వాళ్ళు తమ యొక్క చాక్రాని జిరాయాకి ఇచ్చి జిరాయాని సుకుయోమి నుంచి బయటికి తీసుకురాగలుగుతారనమాట. బట్ కొంత రేంజ్ వరకే. ఇటాచి కనుక జిరాయాని పర్ఫెక్ట్గా ట్రాప్ చేయగలిగితే అక్కడ జిరాయా పని అయిపోతుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య క్లోజ్ కాంబాట్ స్టార్ట్ అవుతుంది. జిరాయా తన యొక్క రసెంగన్ వేరియేషన్స్ని యూజ్ చేసి ఇటాచి పైన అటాక్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. అండ్ వెంటనే ఇటాచి తన మోస్ట్ పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ అయిన సుసానోని యాక్టివేట్ చేస్తాడు. సుసానోని యాక్టివేట్ చేసిన వెంటనే జిరాయా యొక్క రసెంగన్ టెక్నిక్స్ ఏవి కూడా దాని ముందు పనిచేయవు. ప్రతి దానిని కూడా సుసానో బ్లాక్ చేసేస్తుంది. అండ్ దాంతోపాటు
ఇటాచి యాతా మిర్రర్ని యూజ్ చేసి జిరాయా చేసే ప్రతి అటాక్ని కూడా తిరిగి జిరాయా మీదకి పంపించేస్తాడు అనమాట. ఈ విషయంలో జిరాయా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక్క చిన్న మిస్టేక్ చేసినా సరే జిరాయా పని ఫినిష్ అయిపోతుంది. బట్ జిరాయాకి ఇక్కడ కూడా ఒక ఛాన్స్ ఉంది. జిరాయా యూజ్ చేసే ఎర్త్ రిలీజ్ టెక్నిక్స్. ఎస్, జిరాయా ఎర్త్ రిలీజ్ టెక్నిక్స్ని యూజ్ చేసి గ్రౌండ్ని ఆయిల్తో మెల్ట్ చేసి తన యొక్క అపోనెంట్స్ని ట్రాప్ చేయగలుగుతాడు అనమాట. ఇది జిరాయాకి ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారుతుంది. తను ఎంత పెద్ద అపోనెంట్ అయినా సరే గ్రౌండ్లో ట్రాప్ చేయగలుగుతాడు. దీనివల్ల సుసానో అనేది దాని యొక్క మొబిలిటీని కోల్పోతుంది. ఇది ఇటాచికి మేజర్ డిసడ్వాంటేజ్గా అయితే మారవచ్చు. సో జిరాయా కనుక తన ఎర్త్ టెక్నిక్స్ని పర్ఫెక్ట్గా యూజ్ చేస్తే కనుక సుసానో యొక్క ఇంపాక్ట్ నుంచి కొంతవరకు ఎస్కేప్ అవ్వగలుగుతాడు. అండ్ ఇక్కడే జిరాయాకి మేజర్ ఛాలెంజ్ ఎదురవుతుంది, అదే తోత్సుకా బ్లేడ్. ఎస్, ఇటాచి కనుక తోత్సుకా బ్లేడ్ని యూజ్ చేసి జిరాయా మీద ఒక్క సింగిల్ అటాక్ చేసినా ఇన్స్టెంట్గా జిరాయా డిఫీట్ అయిపోతాడు. బట్ ఇక్కడ కూడా జిరాయాకి కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి దాని నుంచి ఎస్కేప్ అవడానికి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇటాచితో క్లోజ్ కాంబాట్ మెయింటైన్ చేయకూడదు. క్లోజ్ కాంబాట్ మెయింటైన్ చేస్తే కనుక ఖచ్చితంగా అటాక్ అనేది జిరాయా పైన ల్యాండ్ అవుతుంది. సో జిరాయా ఇటాచితో క్లోజ్ కాంబాట్ మెయింటైన్ చేయకుండా ఇటాచి యొక్క చాక్రా అనేది కంప్లీట్గా డ్రైన్ అయిపోయే వరకు వెయిట్ చేయాలి. లేదంటే కనుక జిరాయా అక్కడితో డిఫీట్ అయిపోతాడు. అండ్ సెకండ్ విజయం వచ్చేసరికి జిరాయా మేజర్ సమ్మన్స్ని అయితే చేయగలుగుతాడు, మల్టిపుల్ సమ్మన్స్ని ఒకేసారి. సో ఆ సమ్మనింగ్స్ని యూజ్ చేసి దానిని షీల్డ్గా యూజ్ చేసి ఈ తోత్సుకా బ్లేడ్ అటాక్ని కొంతవరకు బ్లాక్ చేయగలుగుతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జిరాయా సేజ్ మోడ్లో ఉన్నంత వరకు తన యొక్క సెన్సరీ ఎబిలిటీస్ అనేవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ దాంతోపాటు జిరాయా దగ్గర బ్యారియర్ టెక్నిక్స్ ఉన్నాయి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ బ్యారియర్ టెక్నిక్స్ అనేవి అపోనెంట్ చేసే ప్రతి అటాక్ని ముందే ప్రెడిక్ట్ చేసేస్తాయి. సో దీని ద్వారా తోత్సుకా బ్లేడ్ యొక్క అటాక్ని ముందుగానే ప్రెడిక్ట్ చేసి దాని నుంచి జిరాయా డాడ్జ్ అవ్వగలుగుతాడు. దాన్ని బ్లాక్ చేయలేడు, కానీ తోత్సుకా బ్లేడ్ జిరాయా అస్సలు బ్లాక్ చేయలేడు. బట్ దాని నుంచి డాడ్జ్ అవ్వచ్చు బ్యారియర్ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని. అండ్ ఫైనల్లీ జిరాయాకు ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఫ్రాగ్ సాంగ్. ఫుకసాకు అండ్ షీమా వీళ్ళిద్దరూ కలిసి ఫ్రాగ్ సాంగ్ని పాడి ఇటాచిని గనక గెంజుత్సులో బ్లాక్ చేయగలిగితే కొంతవరకు ఈ యొక్క బ్యాటిల్లో అడ్వాంటేజ్ పొందే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవి తోత్సుకా బ్లేడ్ నుంచి జిరాయా ఎస్కేప్ అవడానికి జిరాయాకున్న కొన్ని పాసిబిలిటీస్ అండ్ ఛాన్సెస్. బట్ ఒకవేళ ఇటాచి గనక పర్ఫెక్ట్గా ప్రిసైజ్గా జిరాయా పైన అటాక్ చేస్తే తోత్సుకా బ్లేడ్ యూజ్ చేసి ఇంకక్కడితో జిరాయా పని కంప్లీట్ అయితే అయిపోతుంది. ఒకవేళ ఇది కనుక ఒక షార్ట్ టైం బ్యాటిల్ అయితే, ఐ మీన్ 1 or 2 minutesలో ఈ బ్యాటిల్ కనుక ఎండ్ అయిపోతే ఇటాచీనే మేజర్ అడ్వాంటేజ్లో ఉంటాడు. అండ్ ఇటాచీనే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఎలాంటి డిఫికల్టీ లేకుండా ఈజీగా గెలిచేస్తాడు. ఎందుకంటే ఇటాచీ దగ్గర ఉన్న టెక్నిక్స్ అలాంటివి. అమాతెరాసు కానీ, తోత్సుకా బ్లేడ్ కానీ, యాతా మిర్రర్ కానీ, మెయిన్లీ సుసానో, వీటన్నిటిని యూజ్ చేసుకుని ఇటాచీ ఈజీగా జిరాయాని ఓవర్ పవర్ చేయగలుగుతాడు. బట్ ఇది కనుక ఒక లాంగ్ టైం బ్యాటిల్ అయితే, అంటే ఎక్కువసేపు జరిగితే, జిరాయా కనుక పర్ఫెక్ట్ ప్లాన్ అండ్ స్ట్రాటజీతో వచ్చి ఇటాచీతో లాంగ్ టైం బ్యాటిల్ని కనుక మేనేజ్ చేయగలిగితే తన యొక్క పవర్ఫుల్ టెక్నిక్స్ వల్ల ఇటాచి యొక్క చాక్రా అనేది డ్రైన్ అయిపోతుంది. అండ్ ఫైనలీ ఇటాచి ఎగ్జాస్ట్ అయిపోతాడు. ఇది జిరాయాకి అడ్వాంటేజ్గా మారుతుంది. అండ్ ఈ టైంలో ఇటాచి చాలా వల్నరబుల్గా అయితే ఉంటాడు. బట్ ఇక్కడే జిరాయా యొక్క వీక్నెస్ బయటపడుతుంది. జిరాయా సేజ్ మోడ్ని కంప్లీట్గా మాస్టర్ చేయలే. సో దానికంటూ ఒక టైం లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్కి మించి జిరాయా సేజ్ మోడ్ని యూజ్ చేయలేడు, బ్యాలెన్స్ చేయలేడు. సో ఇది కూడా జిరాయాకి ఒక వీక్నెస్గా అయితే ఉంటుంది. సో ఇద్దరు ఎగ్జాస్ట్ అయిపోతే బ్యాటిల్ అనేది డ్రా అవ్వచ్చు, ఇద్దరు అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. బట్ ఇక్కడ ఇంకో ఛాన్స్ ఉంది. అదే ఏంటంటే ఒకవేళ ఇటాచి ఎగ్జాస్ట్ అయిపోయే టయానికి జిరాయా ఇంకా సేజ్ మోడ్ని యూజ్ చేయగలిగితే గనక జిరాయా ఇటాచిని డిఫీట్ చేయగలుగుతాడు. బట్ ఆ ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో జిరాయా పర్ఫెక్ట్ ప్రిపరేషన్తో వస్తే తప్ప ఇటాచి మీద గెలిచే ఛాన్సెస్ అయితే లేవు. సో ఫైనల్గా అసలు ఎవరు గెలుస్తారు వీళ్ళిద్దరిలో అని కనుక మనం చూసుకుంటే ఇటాచి గెలిచే ఛాన్సెస్ 70% ఉంటే జిరాయా గెలిచే ఛాన్సెస్ 30% అయితే ఉన్నాయి. జిరాయా ఓడిపోకపోవచ్చు, ఎందుకంటే జిరాయా ఈజ్ లెజెండరీ సానిన్. తన దగ్గర చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి, లైక్ బ్యాటిల్ టెక్నిక్స్, ఐ మీన్ బ్యారియర్ టెక్నిక్స్ కానీ, ఫైర్ టెక్నిక్స్ కానీ, ఎర్త్ రిలీజ్ టెక్నిక్స్ కానీ, అండ్ దాంతోపాటు తన యొక్క సేజ్ మోడ్, ఇవన్నీ కూడా ఇటాచికి కొంతవరకు కౌంటర్ చేయడానికి హెల్ప్ అవుతాయి. బట్ స్టిల్ ఇటాచి యొక్క పవర్ఫుల్ టెక్నిక్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి జిరాయాని అవుట్ స్మార్ట్ చేయడానికి, ఓవర్ పవర్ చేయడానికి ఇటాచికి చాలా హెల్ప్ అవుతాయి. బట్ ఫైనల్గా ఓవరాల్గా ఈ బ్యాటిల్లో కనుక వీళ్ళిద్దరి మధ్య 1-on-1 బ్యాటిల్ జరిగితే మేజర్లీ గెలిచే ఛాన్సెస్ ఇటాచికే ఎక్కువగా ఉన్నాయి.
సో మీకు ఈ వీడియోతో ఒక క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా వాటికి అయితే రెస్పాండ్ అవుతాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ దయచేసి మన వీడియోకి హైప్ ఇవ్వండి గైస్. మీరు కనుక మన వీడియోకి హైప్ ఇస్తే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. ఓకేనా? సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ యానిమే రిలేటెడ్ వీడియోస్ని నేను ఆల్రెడీ మన ఛానల్లో చాలా అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇలాంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.